ఒక చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి ఇన్ని తిప్పలు పడాలా అని నాకు కూడా ఈ దుబాయ్ వైరల్ పిస్తాషియో కునాఫా చాక్లెట్ చేశాకే అర్థమైంది. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనమిక వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అయిన దుబాయ్ పిస్తాషియో కునాఫా చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అండ్ ఆల్సో చేయకూడని మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తాను, సో దట్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా హ్యాపీగా మీ పిల్లలకి అండ్ లవ్డ్ వన్స్కి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. నేను ప్రిపేర్ చేసింది మాత్రం మా పాప కోసం, ఎందుకంటే రోజు పొద్దున్నే లేచి చాక్లెట్ కావాలి, కేక్ కావాలి అని అడుగుతుంది, మాటలు వచ్చేసినాయి కాబట్టి. సో ఏజ్ బిలో 2 years కాబట్టి అసలు షుగర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయలేదు మేము. సో ఇంకా బయట చాక్లెట్స్ అంటారా, అసలు దాని స్మెల్ కూడా ఏంటో తెలీదు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నేను 1 స్పూన్ షుగర్ కూడా యూజ్ చేయలేదు. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ లేకపోతే ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కానీ ఏది యూజ్ చేయకుండా కిడ్స్ ఫ్రెండ్లీగా ప్రిపేర్ చేశాను అనమాట. సో హ్యాపీగా మీరు మీ పిల్లలకి ఎటువంటి గిల్ట్ లేకుండా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అనమాట. సో దట్ వాళ్ళ క్రేవింగ్స్ సాటిస్ఫై అవుతాయి, మనం కూడా టెన్షన్ పడిన అవసరం లేదు వాళ్ళ హెల్త్ గురించి. సో రెసిపీలోకి వచ్చేస్తే ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఫస్ట్ వచ్చేసి అమూల్ బటర్, ఇది వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలన్నమాట. తర్వాత పిస్తాషియోస్, నేనైతే షెల్స్ లేనివి తీసుకున్నాను, మీరు షెల్స్ ఉన్నవి తీసుకొని డీషెల్ చేసేసుకోవచ్చు. తర్వాత అయితే వైట్ చాక్లెట్, నేనైతే మిల్కీ బార్ చాక్లెట్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మిల్క్ మేడ్, నెస్లే మిల్క్ మేడ్ ఎక్కడన్నా దొరుకుతుంది కదా ఈ సూపర్ మార్కెట్స్లో, ఇన్స్టా మార్కెట్లో. సో తర్వాత వచ్చేసి మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. నేనైతే పర్టికులర్ కంపెనీ ఇది తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది వచ్చేసి ఇంకా కునాఫా వర్మిసెల్లి అనమాట. ఇది నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే తీసేసుకోవచ్చు. లోపలైతే ఇంక ఇలా ఉంటుందన్నమాట, సేమియా లాగే ఉంటుంది బట్ కొంచెం సాఫ్ట్ టెక్స్చర్లో ఉంటుంది అండ్ ఆల్సో సన్నగా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి చాక్లెట్ మౌల్డ్ అనమాట, సిలికాన్ మౌల్డ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం పిస్తాస్ని మనం డ్రై హీట్ చేసుకోవాలన్నమాట. అంటే గీ కానీ లేకపోతే బటర్ కానీ ఏది యూజ్ చేయని అవసరం లేదు, నార్మల్గా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మందపాటి గిన్నెలో హీట్ చేసుకుంటే మనకి ఈజీగా హీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది, సో దట్ మాడిపోకుండా ఉంటాయి. చక్కగా అంతా హీట్ చేసేసుకున్నాక ఒక 5 minutesలో మొత్తం డ్రై రోస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంక ఇలా ప్లేట్లో పెట్టుకొని చల్లార్చేసుకోవాలి మిక్సీ వేసే ముందు. తర్వాత అదే ప్యాన్లో బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 teaspoons ఆఫ్ బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇందులో అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్సాల్టెడ్ బటర్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ఈ కునాఫా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం క్రష్ చేయాలన్నమాట, ఎందుకంటే అది లాంగ్ లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట వర్మిసెల్లి అనేది. సో దట్ మనం క్రష్ చేసుకుంటే కొంచెం చిన్నగా అవుతుంది, మరీ ఎక్కువ క్రష్ చేసేయకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్స్ చేస్తున్నప్పుడు క్రష్ అయిపోతుంది అనమాట, ఇంకా చిన్నగా అయిపోతుంది. సో దట్ మరీ పొడిలాగా అయిపోకుండా సెమీ క్రష్, కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు బటర్లో హీట్ చేసుకున్న బటర్లో వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసుకోండి, కొంచెం ఎక్కువ రోస్ట్ చేసినా నల్లగా మాడిపోతుంది అనమాట. సో కలుపుతూనే ఉండాలి, స్లో హీట్లోనే ఇదంతా ప్రాసెస్ అంతా చేయాలి. ఓవర్ కుక్ చేసుకోకూడదు, అలాగని అండర్ కుక్ కూడా చేసుకోకూడదు. అండర్ కుక్ చేసామంటే ఏంటంటే మనకి చాక్లెట్ ప్రిపేర్ చేశాక మెత్తగా తగులుతూ ఉంటుంది. సో మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే ఆ క్రంచీనెస్ అనేది అలా ఉంటుందన్నమాట. చాక్లెట్ ప్రిపేర్ చేశాక కూడా మనం తినేటప్పుడు ఆ క్రంచీనెస్ అనేది తెలుస్తుంది. సో దట్ ఇప్పుడు హీట్ అయిపోయాక మంచిగా ప్లేట్లో అలాగే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న పిస్తాస్ని అయితే మిక్సీ జార్లో పల్స్ చేసుకుంటా ఇలాగ పౌడర్ కింద చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే ఇందులో మిల్క్ కానీ కొంచెం వాటర్ కానీ ఏది యూజ్ చేయకుండా
పౌడర్ చేసుకున్నాను. మీరేం చేస్తారంటే ఆ మిల్క్ మేడ్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుంటా మీరు మిక్సీ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. నేను ప్రిపేర్ చేసేటప్పుడు చాలా హార్డ్ అయిపోయింది తర్వాత. సో నేను మిక్సీ చేశాక మిల్క్ మేడ్ యాడ్ చేశాను. మీరు అలా కాకుండా మిక్సీ కొడుతున్నప్పుడే మిల్క్ మేడ్ ఇంకా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాఫ్ట్ అవ్వడానికి. సో ఈ మిల్క్ మేడ్ని యాడ్ చేసేసుకొని మంచిగా మొత్తం అంతా వర్మిసెల్లి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఈ పిస్తాషియో బటర్ వచ్చేసి మంచిగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ టెక్స్చర్లో రావాలి. అంటే మరీ గట్టిగా పిండి ముద్దలాగా రాకూడదు. అలాగని చెప్పి ఏదో చార్లాగా ఫ్లోయి కన్సిస్టెన్సీలో ఉండకూడదు. కొంచెం ఇలా ఉండాలన్నమాట. కొంచెం రన్నీగా ఉంటేనే బాగుంటుంది. మనకి చాక్లెట్ మధ్యలో పెడుతున్నప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట టెక్స్చర్ అనేది. సో ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఏం చేయాలంటే కింద వాటర్ పెట్టుకొని పైన మనం గ్లాస్ బౌల్ కానీ ఇలా స్టీల్ బౌల్ కానీ కొంచెం మందంగా ఉండే బౌల్ పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ వాటర్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసేసి పైన బౌల్ హీట్ అవ్వగానే సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఈ మిల్క్ కాంపౌండ్ని అయితే మనం చాప్ చేసుకోవాలన్నమాట. అంతా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేయాలి మిల్క్ కాంపౌండ్ అంతా. నేను తీసుకున్న మిల్క్ కాంపౌండ్ వచ్చేసి 4 బ్రిక్స్ వచ్చినాయి నాకు. అందులో నేను 2 బ్రిక్స్ అయితే యాడ్ చేశాను. తర్వాత నాకు ఇంకో బ్రిక్ కూడా కావాల్సి వచ్చిందనమాట. సో టోటల్ 3 బ్రిక్స్ అయితే నేను యాడ్ చేశాను. సో ఇది వైట్ చాక్లెట్ అంతలోపు ఆ కవర్లోనే పెట్టేసి నేనైతే హీట్ చేస్తాను అనమాట. మళ్ళీ గిన్నెలో వేసి తీసేంత క్వాంటిటీ అయితే లేదు. జస్ట్ పైన గార్నిష్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఆ కవర్లోనే ఫాయిల్లోనే ఉంచేసి హీట్ చేసేసాను. ఇంకా ఆ కరిగించుకున్న వైట్ చాక్లెట్ని అయితే ఇలా పైన డిజైన్ లాగా వేసుకుంటే సరిపోతుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం మంచిగా చూడడానికి బాగుంటుంది, పిల్లలకి పెడతాం కదా అని చెప్పి యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆ మిల్క్ కాంపౌండ్ని హీట్ చేసుకున్న బౌల్లో వేసేసి మంచిగా కలుపుతా ఇంకా సాఫ్ట్ కన్సిస్టెన్సీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేసుకుంటా మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఈ వైట్ చాక్లెట్ మౌల్డ్లోకి వేసాక మనం ఒకసారి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ హీట్ అయ్యే వరకు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అది కింద సెట్ అయిపోతుంది అనమాట వైట్ చాక్లెట్ అనేది. తర్వాత ఇది కొంచెం వేడివేడిగా ఉన్నది వేసినా కూడా కొంచెం కరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కరుగుతూ ఉంటుంది స్లోగా. హై హీట్లో పెట్టేసినా కూడా గట్టిగా అయిపోతుంది, చూసుకోండి. ఇది ఊరికే చాక్లెట్ కాంపౌండ్ అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది. నాకు ఎందుకు అర్థం కాలేదు. సో తర్వాత అయితే నేను ఒక స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకున్నా. సో దట్ టెక్స్చర్ అనేది కొంచెం సిల్కీ టెక్స్చర్, షైనీ టెక్స్చర్ వస్తుందని చెప్పి ఇంకా యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకో తెలీదు, తర్వాత ఫుల్ గట్టిగా అయిపోయింది కాంపౌండ్ అయితే. ఇంకా నాకు తెలిసిన ఒక బేకరీ ఫ్రెండ్ ఉంటే ఆవిడకి ఫోన్ చేసి అడిగితే ఆవిడ అన్నారు కొంచెం వేడి నీళ్ళలో కింద ఆ బాయిలింగ్ వాటర్ మీద నుండి తీసేసి వేడి నీళ్ళలో పెట్టి తర్వాత మిక్సీ కొట్టేస్తే మామూలు టెక్స్చర్లోకి వచ్చేస్తుంది అన్నారు. సో అలాగే చేస్తే ఇంకా నార్మల్ అయిందనమాట. ఇన్ కేస్ మీరు కూడా అలాగా గట్టిగా అయిపోతే కాంపౌండ్ కనుక కంగారు పడకుండా ఇలాగా మిక్సీలో అయితే వేసుకోండి, ఈజీగా స్మూత్గా అయిపోతుంది ఇలాగా. సో ఒక లేయర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మౌల్డ్లో. నేను చేసిన తప్పు ఏంటంటే ఇలాగా డిఫరెంట్ మౌల్డ్స్లో యాడ్ చేసుకున్నాను. అలా కాకుండా చాక్లెట్ మౌల్డే తీసుకోండి. ఆన్లైన్లో ఈ దుబాయ్ కునాఫా చాక్లెట్ మౌల్డ్ అంటే వేరేగా అమ్ముతారు, అది తీసుకొని యూజ్ చేస్తే మీరు బెటర్ అన్నమాట. సో ఒక లేయర్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే మనం ఈ చాక్లెట్ని ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా ఉండే టెంపరేచర్ కన్నా మనకి ఫ్రీజర్ వేరేగా ఉంటుంది కదా, ఆ ఫ్రీజర్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 1 అవర్లో ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా అలా ఫ్రీజ్ అయిపోయాక చూసుకొని మనం బయటకు తీసి ఇప్పుడు ఆ పిస్తాషియో బటర్ని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలాగా.
నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ పిస్తాషియో బటర్ అనేది నేను మౌల్డ్లోకి యాడ్ చేసేసరికి గట్టిగా అయిపోయింది. అది కొంచెం స్మూత్ చేయకుండా అలాగే యాడ్ చేసేసాను అనమాట. సో మీరు ఆ తప్పు చేయకుండా కొంచెం ఇన్ కేసు మీకు గట్టిగా ఉంటే కొంచెం కాచిన పాలు వేడిగా ఉన్నాయి కొంచెం వేసుకుంటే కొంచెం మీకు ఫ్లోయీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అలా అని మరీ ఫ్లోయీ కన్సిస్టెన్సీ రాకూడదు, ఐ మీన్ చార్లాగా అయిపోయేలా చూడకండి. సో కొంచెం మరీ గట్టిగా ఉండకుండా మరీ లూజ్గా ఉండకుండా చూసుకోండి, సరిపోతుంది. సో నాకు ఇక్కడైతే మొత్తం ఫిల్లింగ్ చేసేసి మళ్ళీ పైన ఇంకో లేయర్ చాక్లెట్ అయితే వేసేసుకొని ఇంకా ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఇంకా దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది.